ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ జరిగిందనమాట. అసలు ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగింది అనే విషయం అయితే ఎవరికీ తెలీదు. కానీ అందరూ అనే విషయం ఏంటంటే ఆయన వెన్నుపూసకు ఆపరేషన్ జరిగింది అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే ఆయన శుక్రవారం పూట యథావిధిగా మామూలుగానే మీటింగ్లో పాల్గొన్నాడంట. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆయనకి బాడీ పెయిన్స్ కానివ్వండి, కళ్ళు తిరగడం కానివ్వండి అలా వచ్చినాయి అనమాట. ఎమ్మటనే హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన కొద్ది గంటల్లోనే డాక్టర్స్ చెప్పారంట తొందరగా ఆయనకి సర్జరీ చేయాలి, కొన్ని గంటల్లోనే సర్జరీ చేయాలని చెప్పారంట. అసలు అందరూ షాక్ అయిపోయారు. ఈయనకి సర్జరీ ఏంటి, ఇప్పుడు బాగానే ఉన్నాడు, మాట్లాడాడు అని అనుకున్నారంట. కానీ ఏమైందో తెలియదు, కానీ ఖచ్చితంగా సర్జరీ చేశారు, ఆపరేషన్ చేశారు, ఐసీయూలో కూడా ఉంచారు. ఇంకా 10 రోజులు టైం ఇచ్చారంట. ఐసీయూలో ఉంచాలి, 10 రోజులు కాకపోయినా 10-20 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంట. దీంతో ఒకసారికి అందరూ షాక్ అయిపోయారు. టీడీపీ లేదా జనసేన పార్టీలో వాళ్ళందరూ కలిసి ఆయన్ని తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నారంట. మన ఏపీ మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశాడు తొందరగా కోలుకోవాలి ఆయనకి. కానీ ఎవరికి తెలియదు ఏం జరిగింది అని. అందరూ అనేది ఏంటంటే వెన్నుపూసకు ఆపరేషన్ చేశారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కి పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇలా అందరూ పెద్ద హీరోలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలుసు కదా, అందరూ వస్తుంది చూస్తున్నారంట. అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. మీడియాలో అయితే చిన్న ఆపరేషన్, చిన్న సర్జరీ చేశామని చెప్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ మన అందరి ముందుకు రావాలని కోరుకుందాం.